హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు నేను నా కిచెన్లో జింజర్ చికెన్ని చేశానండి. ఎంత బాగుందంటే టేస్ట్ అసలు చాలా వండర్ఫుల్ అండి. మీరు కూడా ఒకసారి చికెన్ తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. ఇది డాబా స్టైల్ అండి. ఇందులో ఎక్కువ మసాలాస్ ఉండవు. జింజర్ ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. ఈ వచ్చే మనకు రైనీ సీజన్ అప్కమింగ్ డేస్కి చాలా చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఎక్కువ మసాలాస్ లేదు, చాలా ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా అయితే నేను ఎండుమిర్చి తీసుకున్నాను, డ్రై చిల్లీస్ తీసుకొని ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత కాస్త వేడి నీళ్ళు కానీ నార్మల్గా వాటర్లో కానీ పెట్టేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే చాలు. ఇన్స్టెంట్గా కావాలంటే వేడి నీళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఒక హాఫ్ టొమాటో తీసుకున్నాను, ఆనియన్ ఒకటి తీసుకున్నాను, అలాగే ఒక 10-12 గార్లిక్ క్లోవ్స్ లేదా వెల్లుల్లిపాయలు, జింజర్ అండి ఒక 4 ఇంచుల వరకు జింజర్ తీసుకొని తరిగేసి పెట్టుకున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని చక్కగా స్మూత్గా మనము పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. కాస్త ఉప్పు కూడా యాడ్ చేశానండి ఇందులోనే. తర్వాత నానిన రెడ్ చిల్లీస్ కూడా వేసేసాను. ఎండుమిర్చి అండి ఇవి. అదే వాటర్ కూడా వేసి బాగా స్మూత్గా పేస్ట్ చేసేసుకోవాలి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అద్భుతమైన రెసిపీస్ రాబోతున్నాయండి మన ఛానల్లో. మీరు తప్పకుండా వాచ్ చేసి మీరు కూడా ఇలాంటి టేస్ట్ని ఎంజాయ్ చేయాలని హోప్ చేస్తున్నాను. చూడండి, చక్కగా ఇది బాగా స్మూత్గా బ్లెండ్ చేసేసుకోవాలి. పేస్ట్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడే మనకు తెలిసిపోతుంది మన అవుట్పుట్ ఎలా ఉంటుంది అన్నది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మన ఈ పేస్ట్, జింజర్ పేస్ట్. తర్వాత ఒక బౌల్ తీసుకొని బాగా శుభ్రంగా నేను 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. చికెన్ విత్ బోన్స్ తీసుకోవాలి. ఎప్పుడైనా కానీ నిమ్మరసము కాస్త ఉప్పు వేసి బాగా చక్కగా వాష్ చేసుకోవాలండి. తర్వాత శుభ్రంగా డ్రైన్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో కలెక్ట్ చేసుకున్నాను. అందులో నేను ఆల్రెడీ మసాలాలు కూడా వేశాను, సాల్ట్. ఇప్పుడు కూడా రుచికి సరిపడా సాల్ట్ కూడా కరెక్ట్గా వేసేసుకోవాలి. తర్వాత లెమన్ జ్యూస్ అండి, ఒక హాఫ్ లెమన్ పిండేశాను. తర్వాత సోయా సాస్ 1 స్పూను డార్క్ సోయా సాస్ వేసి కాసేపు పెట్టేద్దాము. ఒక 10 మినిట్స్ అలా మ్యారినేషన్ ఇచ్చేయాలి. ఇన్స్టెంట్గా అయినా చేసుకోవచ్చు. తర్వాత ఒక వెడల్పాటి థిక్ బాటమ్ గల కడాయి తీసుకున్నానండి. ఇందులో మనకు ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 స్పూను జీలకర్ర అండి, జీరా వేసాను. తర్వాత జింజర్ అండి, సన్నగా తరిగేసుకున్న ఒక 2 ఇంచుల వరకు ఉంది అల్లము, సన్నగా తరిగేసాను. అది బాగా కొంచెము బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేశానండి. ఇవి సుమారుగా మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేసుకున్నాను. సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. ఇవి కాస్త లైట్ గోల్డెన్ కలర్ చేంజ్ అవుతున్న టైంలో మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అండి, సోయా సాస్, సాల్ట్, లెమన్ జ్యూస్ వేసి మ్యారినేషన్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ వేసేసి హై ఫ్లేమ్ పైన చక్కగా రోస్ట్ చేసుకోవాలండి. బాగా హై ఫ్లేమ్లోనే. ఎంతవరకు అంటే మనకు ఈ చికెన్లోని జ్యూసెస్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఒక గోల్డెన్ కలర్ వచ్చేసింది మనకు చికెన్ పీసెస్ పైన, అంతవరకు కంటిన్యూస్గా హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, మనకు చికెన్లోని జ్యూస్ అంతా బాగా వచ్చి ఎవాపరేట్ అయిపోయిన తర్వాత గ్రీన్ చిల్లీని, పచ్చిమిర్చిని ఒక 3-4 స్లిట్ చేసి వేసేసాను. ఇందులో మనము ధనియా పౌడర్ యూజ్ చేయడం లేదు, పెప్పర్ పౌడర్ లేదు, హల్దీ పౌడర్ లేదండి. చాలా చక్కగా ఉంటుందన్నమాట ఫ్లేవర్. జింజర్ ఫ్లేవర్ తింటుంటే అసలు రోటీలో కానీ నాన్లో కానీ, ఫ్లేవర్డ్ రైస్, వైట్ రైస్ ఎందులో అయినా కానివ్వండి, చపాతీలో అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ జింజర్ చికెన్ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎంజాయ్ చేయాలని నేను హోప్ చేస్తున్నాను. హై ఫ్లేమ్లోనే ఇవన్నీ చక్కగా మనకు చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ అంతా బాగా ఎవాపరేట్ అయ్యే వరకు చక్కగా మనం రోస్ట్ చేసుకోవాలండి. కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకు అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లము, గార్లిక్, తర్వాత ఎండుమిర్చి పేస్ట్ వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే ఒకసారి బాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. కంటిన్యూస్గా మనకు మిక్సింగ్ అనేది ఇంపార్టెంట్. నార్మల్గా మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, ఇవి మిరియాలు అవన్నీ వేసి చేసుకుంటుంటాము. ఇది అందరికంటే కాస్త చాలా భిన్నంగా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీ, బట్ టేస్ట్ మాత్రము నెక్స్ట్ లెవెల్ అండి. అసలు బాగా చట్పటాగా, స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రము ఇది తప్పకుండా ట్రై చేయాలి. చూడండి, మనకు ఆయిల్ చికెన్ నుండి అంత బాగా సపరేట్ అయిపోయి పైకి వచ్చేసింది కదా. చికెన్ బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి, మనకు ఎంత కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా జింజర్ చికెన్. ఇప్పుడు అప్కమింగ్ డేస్ అంతా మనకు రెయినీ సీజన్స్, ఇక ఇవి కోల్డ్, కాఫ్ అవన్నీ వస్తుంటాయి.
దీనికి అధిగమించడానికి మనము ఇలాంటి జింజర్తో కానీ మిరియాలతో కానీ ఇలాంటివి మనము రసము లాంటి ట్రై చేసుకుంటుంటాం కదా. ఈసారి చికెన్లో జింజర్ ఫ్లేవర్ వేసి మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ధాబా స్టైల్ జింజర్ చికెన్ అనమాట ఇది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నచ్చుతుందండి. 100% ష్యూర్ అనమాట. హై ఫ్లేమ్లోనే ఇప్పుడు మనకు ఎక్కువ వాటర్ ఉంటే మీరు బాగా ఇగురులాగా పెట్టుకోవాలన్నా అది మీ ఇష్టము. నేనైతే కాస్త లిక్విడ్గా పెడుతున్నాను. నేను రోటీలో ట్రై చేస్తున్నాను కాబట్టి మీరు కావాలంటే ఇంకా కాస్త వాటర్ వేసుకొని కాస్త కన్సిస్టెన్సీ మీ ఇష్టం ఉంది, దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. చివరగా బాగా తరిగిన కొత్తిమీరని బాగా హ్యాండ్ఫుల్ అట్లా వేసుకోండి. అంతేనండి. వేడిగా జింజర్ చికెన్ వైట్ రైస్లో ఎందులో అయినా కానీ మీ ఇష్టం అండి. అమేజింగ్ కాంబినేషన్. ఎందులో అయినా కానీ చాలా చాలా బాగా బ్లెండ్ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా జింజర్ చికెన్ రెసిపీని బాగా స్పైసీగా అల్లం ఫ్లేవర్తో బాగా తెలుస్తుంది మనకు. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎఫర్ట్స్ అండ్ రెసిపీ నచ్చితే లైక్ ఇచ్చి మీ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, నైబర్స్తో, రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఎందుకంటే ఇంత అమోఘమైన అద్భుతమైన రుచి వాళ్ళు కూడా టేస్ట్ ఎంజాయ్ చేయాలి కాబట్టి వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా అంతకంటే ముఖ్యంగా మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నా గ్యారంటీ. 100% ష్యూర్ అనమాట. ప్రతి ఒక్కరికి అందరికీ నచ్చుతుందండి ఇది. సైడ్ డిష్గా కావాలంటే ఇంకా కాస్త ఇగురులాగా చేసుకోవచ్చు. బాగా డ్రైగా కాస్త రోటీ రైస్లో కావాలంటే ఈ విధంగా చేసుకోండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. డోంట్ మిస్ ఇట్ అండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.